నేను మీ అనిల్. చిన్నారి జాహ్నవి కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ ఆగ్రహానికి చెందిన పామాయిల్ తోటలో కాపలాగా ఉండేటువంటి గణేష్ భవానీ దంపతుల కుమార్తె 2 సంవత్సరాల ఈ చిన్నారి జాహ్నవి. ఈ జాహ్నవి అంశం ఏదైతుందో ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. మొన్నటి వరకు కూడా కేవలం 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకే ఈ పాప వార్త తెలిసుండేది. అయితే పాప తప్పిపోయి నేటికి 33 రోజులు కావస్తుంది. అంటే నెల పైన 3 రోజులు కావస్తుంది. అయినా ఇప్పటికీ పాప ఆచూకీ లభించకపోవడంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ఈ పాప అంశం చర్చకు వచ్చిందని చెప్పుకోవాలి. ఏంటి, ఒక పాప తప్పిపోతే ఇన్ని రోజులైనా ఇంకా దొరకలేదా? మరి ఇంతకీ పాప ఏమైనట్టు? పోలీసులు అయితే ప్రస్తుతానికి చాలా ఒక డౌన్ అయిపోయారు. రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు, ఆల్మోస్ట్ ఇక బతిలాడుతూ ఉన్నారు. పాప దొరికితే మాకు ఇచ్చేయండి దయచేసి ప్లీజ్. మీ మీద కేసు కూడా పెట్టాం. పాపను మీరు ఇన్ని రోజులు మీ దగ్గర పెట్టుకున్నట్టుగా, పాపను ఎత్తుకపోయినట్టుగా, పాపను కిడ్నాప్ చేసినట్టుగా మీ పేరు కూడా కనీసం బయట చెప్పాం. అసలు మీ మీద కేసు కూడా ఏం పెట్టాం. దయచేసి పాప మంచిగా ఉండడమే మన అందరికి కావాలి. మీరు మా దగ్గరికి రావడం మీకు భయం అనిపిస్తే పుర్రి డైరెక్ట్ పాప ఒక దగ్గర పెట్టి మాకు ఇన్ఫర్మేషన్ ఇరి, మేము వెళ్ళి అక్కడ వెళ్ళి పాపని తీసుకొచ్చుకుంటాం. అంతేగాని మేము మీ మీద కేసు పెట్టాం, మీ పేరు కూడా కనీసం సమాజానికి సొసైటీకి తెలియకుండా దీన్ని కప్పి పెట్టేస్తామని చెప్పేసి పోలీసులు ఆల్మోస్ట్ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు, బదులాడుతూ ఉన్నారు. వాళ్ళు చేసేటువంటి ప్రయత్నాలు అన్నీ చేసేసారు. ఎన్ని రకాలుగా ప్రయత్నం చేయాలో అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసేసారు. ఎన్నో టీములు పనిచేసినాయి పాప చిన్నారి విషయంలో. అయినా జాహ్నవి ఎక్కడున్నావు తల్లి అనేటువంటి ఇంకో క్వశ్చన్ మార్కే ఉంది ఇప్పటికి కూడా. మరి ఇంతకు ఏమైనట్టు పాప? మరి ఇంతకు ఏమైనట్టు? కొంతమంది ఏమో తప్పిపోయిందని చెప్పేసి, కొంతమంది తప్పిపోతే పాప ఆ 2 సంవత్సరాల పాపకు కనీసం 1 కిలోమీటర్ కంటే ఎక్కువ పరిగెత్తలేదు. తప్పిపోతే ఇన్ని రోజులకు ఖచ్చితంగా పాప దొరికేది. ఎందుకంటే అక్కడ చుట్టుపక్కల కొండ ప్రాంతం అది మొత్తం కూడా జల్లెడబట్టిరు. పోలీస్ టీము, అగ్నిమాపక టీము, అటవీ శాఖ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హనుమాన్ టీం, ఇంకా కొంతమంది స్థానికులు స్వచ్ఛందంగా వచ్చి పాల్గొని అక్కడ పాప కోసం వెతికిరు. తప్పిపోతే పాప అక్కడ దొరికేది. లేదు అటవీ మృగాలు దాడి చేసినాయి, కొండ చిలువ ముంగిందని చెప్పేసి అట్లా అన్నారు. అట్లా చేసినా కనీసం ఆనవాళ్ళు కూడా దొరికేది. అట్లాంటి ఆనవాళ్ళు కూడా ఏం దొరకలేదు. మరి అది కూడా కాదని చెప్పారు పోలీసులు. అది కూడా ఏమన్నారంటే ఇక్కడ అటవీ మృగాలు అంటే ఒక మనిషి పైన దాడి చేసేటువంటి జంతువులు ఈ పరిసర ప్రాంతాల్లో ఏవి లేవని చెప్పేసి పోలీసులే అధికారికంగా స్టేట్మెంట్ ఇచ్చేసారు. అది కూడా కాదు. సో చూద్దాం, ఇప్పుడు నువ్వు పోలీసు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం కూడా ఒకసారి చూస్తే జాహ్నవిలో పోలీసు వాళ్ళు చెప్తుంది మనం చూసుకుంటే, ఒకటి పాప తప్పిపోలేదు అని చెప్పేసి అన్నారు. పాప మిస్ కాలేదు, తప్పిపోలేదు. 2 చూసుకుంటే జంతువుల దాడి కూడా లేదు అని చెప్పేసి పోలీసు వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా పాప పామాయిల్ తోట ప్రాంతంలో లేదు. అదే రకంగా పాప
కొండ ప్రాంతంలో లేదు. ఇవన్నీ పోలీస్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా బంధువుల హస్తం కూడా ఉంటే తెలిసేది ఇప్పటి వరకు. ఖచ్చితంగా బంధువుల హస్తం ఉంటే ఇప్పటి వరకు ఎంతోమందిని విచారణ జరిపించారు. లేదు. స్థానికుల హస్తం కూడా ఉండే అవకాశం లేదు. ఎందుకంటే స్థానికులు ఎవరు చేసినా కూడా ఇప్పటికీ ఆ ఊర్లో విచారించే ఉంటారు. ఖచ్చితంగా ఆ ఫోన్ ట్రేస్ చేస్తే ఆధారంగా దొరికే ఉంటారు. ఇవన్నీ కూడా లేవని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఎవరో ఫోన్ లేని వాళ్ళ దగ్గరనే పాప ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. మరీ ముఖ్యంగా పోలీసులు చెప్తుంది ఏంటంటే, అయితే ఒకటి కిడ్నాప్ అయ్యన్నా అయి ఉండాలి, ఎవరైనా కిడ్నాప్ చేసి అని ఉండాలి పాపని అని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ రెండో దాంట్లో ఏముందంటే కిడ్నాప్ అయితే, ఇంకొకటి ఫోన్ లేని వాళ్ళ దగ్గర, ఇంకోటి చూసుకుంటే సంచార జాతర అనుకోండి చెప్పరాదండి. సంచార జాతుల దగ్గర ఉండే అవకాశం ఉన్నట్టుగా పోలీసులు భావిస్తున్నారు. 3 చూసుకుంటే భిక్షాటన చేసే వాళ్ళ దగ్గర అయినా పాప ఉండాలి అని చెప్పేసి వ్యక్తం అనుకుంటా ఉన్నారు. ఒకటి కిడ్నాప్ అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. అంటే మామూలుగా ఎవరో ఒకరు వేరే వాళ్ళు, ఇక్కడ బంధువులు స్థానికులు కాకుండా ఎవరో హస్తం ఉండాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. రెండో చూసుకుంటే సంచార జాతుల వాళ్ళ దగ్గర, అంటే వాళ్ళు కిడ్నాప్ అని కాదు, పాప నడుచుకుంటూ వెళ్ళింది కాబట్టి సో వాళ్ళు చూసి వాళ్ళ దగ్గర తీసుకెళ్ళేదేమో అనేటువంటి అనుమానాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. దాంతోపాటుగా భిక్షాటన చేసే వాళ్ళు ఉంటారు కదా బయట, వాళ్ళు చాలామంది కూడా బయట స్కామ్ జరుగుతూ ఉన్నాయి. ఎవరైతే ఈ బిచ్చగాళ్ళు ఉంటారో ఆ భిక్షాటన చేసే వాళ్ళ దగ్గర చాలామంది చిన్న చిన్న పిల్లలు ఉంటారు. ఆ చిన్న పిల్లలు కూడా వేరే వాళ్ళని అపహరించుకొని వీళ్ళు ఎత్తుకొని భిక్షాటన చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ డబ్బుల కోసం అలాంటి చిన్న చిన్న పిల్లలు కిడ్నాప్ చేస్తూ ఉంటారు, అక్కడక్కడ జరుగుతూ ఉంటాయి. అట్లయినా జరిగి ఉండాలని చెప్పి చెప్తా ఉన్నారు. పోలీసు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే సో ఇవే అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎవరో మొత్తానికైతే వాళ్ళ దగ్గర ఫోన్ అనేది లేదు. ఫోన్ లేని వాళ్ళ ఎవరైతే ఉంటారో వారి దగ్గరనే పాప ఉన్నది. ఒకవేళ ఫోన్ ఉన్నట్టయితే వాళ్ళ దగ్గర ఈ సమాచారం తెలిసేది ఎప్పుడో రకంగా ఫోన్ కాల్ ట్రాక్ ఆధారంగా మనం గుర్తించేవాళ్ళం. కానీ ఫోన్ లేని వాళ్ళ దగ్గరనే చిన్నారి జాయిన్ అయి ఉందని చెప్పేసి పోలీసులు అనుమానిస్తున్నారు. దయచేసి పోలీసు వాళ్ళు ఏమంటున్నారంటే, పాప ఎక్కడున్నా కూడా దయచేసి తీసుకుని మాకు అప్పగించండి. వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు, విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఆర్డర్ కాదు, వార్నింగ్ కాదు. ఎందుకంటే 33 రోజులైనా కూడా పాప దొరకపోవడంతో వాళ్ళతో అయితలేదు వాస్తవంగా కూడా. అంటే వాళ్ళు పని చేయలేదు అని చెప్పేసి మనం అనట్లేదు, పని చేసిర్రు, చాలా కష్టపడ్డారు, నిశలు కష్టపడ్డారు, నిద్ర లేని రాత్రులు గడిపారు. కానీ అయినా వాళ్ళకు ఇంత టెక్నాలజీలో కూడా పాప జాడ దొరకట్లేదు. సో వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు, దయచేసి పాప ఎక్కడ ఉంటే మాకు అప్పగించండి. మీ పేరు సొసైటీకి తెలియనియం, మీ పేరును కప్పిపుచ్చుతాం, పలానా వ్యక్తులే పాపను కిడ్నాప్ చేసినట్టుగా అన్నట్టుగా మీ పేరును బయటకు చెప్పాము, మీ మీద ఎలాంటి కేసు కూడా పెట్టాం, మాకు పాపను అప్పగించండి. కొంతమంది ఏంటంటే, అయ్యో ఇన్ని రోజులు పాప మా దగ్గర ఉన్నది, ఇప్పుడు చాలామందికి తెలిసింది కదా, మరి ఇన్ని రోజులు పాపను ఇవ్వలేం కదా, పాపలను ఇన్ని రోజులు కూడా మా దగ్గర పెట్టుకున్నాం, ఇవ్వలేకపోతే ఇప్పుడు చెప్తే మా మీద ఏమంటారు, మా మీద కేసు పెడతారో అనే భయం ఉంటే కూడా ఆ భయం పక్కన పెట్టండి. మీకు అలాంటి భయమైనా ఉంటే పాపను ఒక దగ్గర పెట్టి మాకు సమాచారం ఇవ్వండి. ఇక పాప పలానా ప్లేస్లో ఒక దగ్గర పెట్టినాం, మేము పాప అక్కడే ఉంది అని చెప్పేసి అడ్రస్ చెప్తే మేము అక్కడికి వెళ్ళి పాపను తీసుకొచ్చుకుంటాం. మీరే డైరెక్ట్ వచ్చి పాపని ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు మాకు. పాప ఆచూకీ సమాచారం గురించి తెలిసిన వారికి ₹1,00,000 నగదు ఇస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు పోలీసు వాళ్ళు. పాప ఫోటోతో పోస్టులు అతక పెడతా ఉన్నారు చుట్టుపక్కల ప్రాంతాల్లో. మరి ఇంతకీ పాప ఏమైనట్టు అసలు ఎటుపోయినట్టు? సంచార జాతర తీసుకెళ్ళరా, భిక్షాటన వాళ్ళు చేసుకపోయారా, లేకపోతే ఎవరైనా కావాల్సుకునే పాపని కిడ్నాప్ చేసిర్రా? ఎన్నో వార్తలు వచ్చినాయి తెరపైకి. పాప జాహ్నవి పాప మేనమ్మ పేరు ఇప్పుడు ఒకటి బయటకు వస్తూ ఉంది. మేనమామ కోటేశ్వరరావు అది పేరు ఉంది.
మనోడు ఏం చేసిండు, చిన్నారి జాహ్నవి పాప మేనమామ. అయితే మొన్న అతను స్వేచ్ఛ అగ్రహారంలో ఇట్లా పోతుంటే ఆయనకు ఒక కారు గట్టి గుద్దింది. పోతుంటే కారు వచ్చి గుద్దింది. అయితే ఆ గుద్దిన తర్వాత మనోడు ఏం చేసిండు, చిన్నారి జాహ్నవి మేనమావ ఇది ఖచ్చితంగా కావాల్సుకొని ఇది వాంటెడ్లీ కానీ నన్ను యాక్సిడెంట్ చేసారు, నన్ను చంపాలనే చూసారు. సో ఇదంతా కూడా మా కోడల్ని చిన్నారి జాహ్నవిని ఎప్పుడైతే తను కనిపించకుండా పోయిందో అప్పుడు ఒక సీసీటీవీ ఫుటేజ్లో ఒక కియా కారు కనిపించింది. ఆ కియా కారును ఇప్పుడు నన్ను యాక్సిడెంట్ చేసినటువంటి కారు రెండు కూడా ఒకటే కారు. అంటే పాపను ఎవరో కావాల్సుకుని కిడ్నాప్ చేసిర్రు, అదే కారు ఇప్పుడు నన్ను చంపడానికి ప్రయత్నం చేసింది అని చెప్పేసి మనోడు ఏం చేసిండు, చిన్నారి జాహ్నవి మేనమామ మీడియా వాళ్ళకు సమాచారం ఇచ్చిండు. మీడియాకు సమాచారం ఇవ్వడంతో మీడియాలో రకరకాల వార్తలు వచ్చినాయి. ఆ కియా కారు అనుమానం ఏదైతే ఆ కియా కారులో ఉన్న అనుమానం అదే కారు గుద్దింది కాబట్టి ఆ కారు సీసీటీవీలో కనిపించింది కాబట్టి 2-3 రోజులు ఆ కారు అక్కడ కనిపించింది కాబట్టి ఇదే కారే సంబంధించిన వ్యక్తులే ఆ కారులో పాప కిడ్నాప్ చేసి ఇప్పుడు తన మేనమామను కూడా చంపే ప్రయత్నం చేసిరని చెప్పేసి అన్ని రకాలుగా వార్తలు రావడం జరిగింది. అయితే పోలీసు వాళ్ళు దీనిపైన విచారణ చేపట్టి వాళ్ళని ప్రశ్నిస్తే అక్కడ ఏదైతే పాపను అపహరించినప్పుడు సీసీటీవీలో ఉన్నటువంటి కియా కారు ఏదైతుందో ఆ కియా కారును ఈ మేనమామను డ్యాష్ ఇచ్చినటువంటి కియా కారు ఒకటి కాదు అని చెప్పేసి తేల్చేసిరు. అది ఉద్దేశపూర్వకంగా చేసిన యాక్సిడెంట్ కాదు, అది ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ అని చెప్పేసి పోలీసు వాళ్ళు చెప్పడం జరిగింది. దీనిపైన వాళ్ళ మేనమామ కూడా మాట్లాడి సారీ ఇది నేను ఏదో గాబరగా చెప్పేసిన, ఇది వాంటెడ్గా చేసింది కాదు, ప్రమాదవశాత్తు నాకు యాక్సిడెంట్ అయిందే, నేను తప్పుగా మాట్లాడినా అని చెప్పేసి ఈ మేనమామ కూడా ఒప్పేసుకున్నాడు. అది వాస్తవంగా ఒక్కసారిగా ఇది వాళ్ళ మేనమామ ఈ సమాచారం బయటకు చెప్పడంతో మళ్ళొకసారి ఆశలు చిగురించినాయి. అది నిజమే కావచ్చు అని చెప్పేసి పోలీసు వాళ్ళు కూడా అనుకున్నారు. ఇక జనాలు అయితే ఓకే కేసు దగ్గరికి వచ్చినట్టు ఇక పాప దొరికినట్టు అని చెప్పేసి అనుకున్నారు. ఈ కియా కారు నన్ను గుద్దిన తర్వాత అదే అనుకున్నారు మొత్తం. ఇక ఓకే ఇక ఖచ్చితంగా కావాల్సుకునే గుద్దిండు, ఆ సీసీటీవీలో ఉంది కూడా ఇదే కియా కారు, ఇప్పుడు నన్నే చంప ప్రయత్నం చేసిరంటే ఖచ్చితంగా ఆ కారుకు సంబంధించినటువంటి వ్యక్తులే పాపని కిడ్నాప్ ఇచ్చారని చెప్పేసి మనోడు అనుకున్నాడు. మీడియాకి సమాచారం ఇచ్చిండు, అంత ఆగమాగమైంది. పోలీసులు అంతా కూడా ట్రాష్ ఫేక్ అని చెప్పేసి చెప్పేసారు. మరి ఇంతకీ మరి ఏమైనట్టు పాప ఏమైనట్టు? సంచార జాతుల దగ్గర ఉన్నా కూడా ఇప్పటికీ ఎవరో ఒకరు ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు కదా. ఎవరైతే ఫోన్ లేని వాళ్ళ దగ్గర ఉన్నట్టయితే పాప ఇన్ని రోజుల పాపను ఎవరైనా చూసేట్లు గుర్తుపడతారు. అట్లా మైండ్లోకి ఎక్కిపోయింది పాప 2 తెలుగు రాష్ట్రాల్లో. మరి ఆ పాపను చూడగానే ఎవరైనా సరే గుర్తుపెట్టాలి. ఎప్పుడో ఒకసారి బయట తిరగపోతురా ఆ ఇంటి పక్కన వాళ్ళు కూడా చూస్తారు కదా ఎవరో ఒకరు.